హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విషిక వ్లాగ్. ఈ వ్లాగ్ ఏంటో మీకు తెలుసా అండి? ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామని వచ్చానండి. చెన్నైలో అర్బన్ స్క్వేర్ అని ఒకటి ఉంది. అక్కడ ఒక బుక్ స్టాల్ నిర్మించారు. ఈ బుక్ స్టాల్కి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే ఇక్కడ వాటి బుక్స్ ఎంఆర్పి ప్రైస్తో కాదండి, బాక్సెస్ లెక్కన. అదేంటి అని అనుకుంటున్నారా? అవునండి, నిజంగానే బాక్సెస్ లెక్కన. స్మాల్ బాక్స్, మీడియం బాక్స్ అండ్ లార్జ్ బాక్స్ అని బాక్సెస్ ఉంటాయండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. మనకి నచ్చిన బుక్, ఏ బుక్ అయినా తీసుకోవచ్చండి. ఆ బాక్స్లో ఎన్ని పడితే అన్ని బుక్స్ మనకి. అన్నీ కొత్తయే కాదండి, పాతవి కూడా ఉన్నాయి. బట్ కొత్తవి కూడా ఎట్ ఎ టైం సేమ్ ఉన్నాయి. బట్ ఏదైనా తీసుకోవచ్చు మనం. మేమైతే కొత్తవి పాతవి రెండు తీసుకున్నామండి. గుడ్ కలెక్షన్, చాలా బాగుంది. వర్త్ ఫర్ ప్రైస్. మనం కొత్తవి కొంటే ఒక్కొక్కటి ఈజీగా 400, 300 అవుతుందండి. కానీ ఇక్కడ బాక్స్ లెక్కన మనకు చాలా తక్కువ ప్రైస్ పడుతుంది. ఈ బామ్మగారు చూసారా? ఆ బామ్మగారు నేను ఎందుకు అంటున్నాను చెప్పారా? ఆమెకి 75 years అండి. షీఈ్ ఎ బుక్ రీడర్. నేను చాలా షాక్. తనే కాదండి, తన ఫ్యామిలీలో అందరూ బుక్ రీడర్స్ అంటండి. తను మా హస్బెండ్కి కొన్ని బుక్స్ సజెస్ట్ చేసింది. అది మా హస్బెండ్ అడిగితే మా హస్బెండ్ చాలా ఎక్సైటెడ్. ఎందుకు ఇంత ఎక్సైట్ అవుతున్నాడు ఈమెతో మాట్లాడి అని నేను అనుకున్నానండి. లాస్ట్లో తనతో 2 minutes నేను మాట్లాడానండి. 2 minutes నేను మాట్లాడితే నాకే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ మేమేం బుక్స్ తెచ్చుకున్నామో మీకు చూపిస్తాను చూడండి. ఎన్ని బుక్స్ వచ్చాయో మీకు చూపిస్తాను చూడండి. ఇవన్నీ ఫస్ట్ మా పాప బుక్స్ తీస్తాను. ఇది కొత్త బుక్కే అండ్ ఇది కూడా కొత్త బుక్కేనండి. అండ్ మొత్తం మా పాపకి మేము ఒక 8 books దాకా తీసుకున్నాము. దాంట్లో ఒక 6 books కొత్తవి, ఒక 3 books పాతవి తీసుకున్నామండి. 2 books పాతవి తీసుకున్నాం. ఇది ఒక బుక్, ద రైమింగ్ రాబిట్ ఈజ్ నైస్ స్టోరీ అండ్ ప్రిన్సెస్ బుక్. ఈ రెండు పాతవి. ఫస్ట్ తీసుకున్న 2 కొత్తవి. అంటే ఫస్ట్ తీసుకున్న ఒక సెట్ అండ్ ఒక మామూలు బుక్. సో అవి 2 ఇవి మా పాపకి. నెక్స్ట్ ఇవి మా హస్బెండ్ అండి. ఒక్కో బుక్ ఈజీగా తన ఎంఆర్పి చూస్తేనే 300 ఉందండి. మీరే చూడండి. అండ్ ఈ బుక్స్ ఆ ఓల్డ్ ఉమెన్ సజెస్ట్ చేసిందంట. ఆమె ఎన్ని బుక్స్ చదువుతుందో ఆమెకే తెలియదంట. బుక్స్ చదవడం తనకి చాలా చాలా ఇష్టమంట. సో మా హస్బెండ్ బుక్ రీడింగ్ చేయాలి అని అనుకున్నారు. అండ్ తను 2 నిమిషాలు చెప్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకని చెప్పారు తెలుసా? ఆమె ఒకటే అందండి, మనం చదివితే ఆటోమేటిక్గా కిడ్స్కి కూడా బుక్ రీడింగ్ వస్తుంది. సో వాళ్ళ అబ్బాయి బేసిక్గా అయితే బుక్ రీడర్ కాదంట. వాళ్ళ పిల్లలకు కూడా బుక్ రీడింగ్ హ్యాబిట్ నేర్పించాలని తను కూడా ఒక బుక్ రీడర్ అయిపోయారు. కాబట్టి మనం ఏం చేస్తే పిల్లలు కూడా అదే చేస్తారండి. సో మనం బుక్ రీడ్ చేస్తే వాళ్ళు కూడా బుక్ రీడింగ్ చేస్తారు. అంతేగాని వాళ్ళని చదువు అంటే ఎందుకు చదువుతారండి? మనం చదువుతూ ఉంటే ఏదో ఒక బుక్స్ వాళ్ళు కూడా చదువుతారండి. ఇదైతే ఆమె నాకు ఇచ్చిన. సో నేను మీకు ప్రైజెస్ ఆఫ్ బాక్సెస్ కూడా చెప్తానండి. స్మాల్ బాక్స్ 1200, మీడియం బాక్స్ 2000 అండ్ లార్జ్ బాక్స్ 3000 అండి. మాకైతే వర్త్ అనిపించింది. మీరు కూడా ట్రై చేయండి. వీళ్ళు చూసారు కదా, ఈ సైజెస్ ఉంటాయి బాక్సెస్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ బెనిఫిట్ పొందండి. బాయ్ బాయ్.